ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్. ఇది నేషనల్ ప్రోగ్రామ్. పిల్లలందరికీ కూడా 0 to 5 years పిల్లలందరికీ కూడా పోలియో రాకుండా మనం నివారించడానికి ఇది 1995 నుంచి వేస్తున్నాం. మనం ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ మనకి ఈ ఈ ఫస్ట్ రౌండ్ వచ్చి జనవరిలో చేస్తాము, సెకండ్ రౌండ్ ఇప్పుడు అనమాట. మనకి పిల్లలు మొత్తము 2,83,430 మంది ఉన్నారు అనంతపురం జిల్లా చిల్డ్రన్స్ 0 to 5 years ఏజ్ చిల్డ్రన్స్. వీళ్ళకి మనం 82 ప్లానింగ్ యూనిట్స్ పెట్టాము. అంటే ప్లానింగ్ యూనిట్స్ అక్కడి నుంచి ఆ యూనిట్ నుంచి వ్యాక్సిన్ పోతూ ఉంటుంది అనమాట. తర్వాత మండల్స్ వచ్చి 31 మండలాలు ఉన్నాయి మనకి, అవి కవర్ చేస్తాం మనం. తర్వాత 1623 బూతులు పెట్టాము. బూతులు అంటే అక్కడ వేస్తారు, అక్కడ యాక్టివిటీ జరిగే దగ్గర ఫస్ట్ రోజు 28వ తేదీ బూత్ యాక్టివిటీ ఉంటుంది. 29, 30 హౌస్ టు హౌస్ విజిట్ పోతారు. తర్వాత 1వ తేదీ జనరల్గా మనకు బుధవారం వస్తుంది. ఆ బుధవారం ఇంకా మిస్ అయితే కూడా రొటీన్ ఇమ్యునైజేషన్లో కవరేజ్ జరిగిపోతుంది అనమాట. ఇది మన ప్లాన్. అది 1623 బూత్స్ పెట్టాము. దాని ద్వారా మనం 2,83,430 మంది చిల్డ్రన్స్కి వ్యాక్సినేషన్ చేస్తామన్నమాట. తర్వాత మనకి ఇంకో పాయింట్ ఏంటంటే మ్యాన్ పవర్ 5,247 మంది మన హెల్త్ స్టాఫ్ అయితేనేమి ఈ వ్యాక్సినేషన్ వేయటానికి ఐసిడిఎస్ వాళ్ళని, వాలంటరీ ఆర్గనైజేషను, తర్వాత వచ్చి ఎవరైనా స్వచ్ఛందంగా హెల్ప్ చేస్తామన్న వాళ్ళు మొబిలైజేషన్ పిల్లల్ని ఉపయోగించుకుంటాం అనమాట. టోటల్ మ్యాన్ పవర్ వచ్చి మన డిపార్ట్మెంట్ నుంచి మిగతా పక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా 5,247 మందిని తీసుకున్నాము. దీంట్లో రెవెన్యూ డివిజన్స్ వచ్చి మనకి 3 ఉన్నాయి. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ హెల్ప్ కూడా తీసుకున్నాము. తర్వాత దీంట్లో మొబైల్ టీమ్స్ 104 టీంలు, అంటే బూత్ యాక్టివిటీతో పాటు మొబైల్ టీమ్ ఆ మొబైల్ వ్యాక్సిన్ పెట్టుకొని మొత్తం తిరిగి ఎక్కడైనా మిస్ అయితే హార్డ్ ఏరియాస్ ఉంటాయి, ఏదైనా హిల్ టాప్ ఏరియా లేదా మనం రీచ్ కాలేని ఏరియాలో అట్లాంటివి ఉండి, లేదా ఎవరైనా మైగ్రేటెడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా కవర్ చేస్తారు ఈ మొబైల్ టీం. ముఖ్యంగా మొబైల్ టీం బస్ స్టేషను, రైల్వే స్టేషను, తర్వాత కొన్ని ఏదైనా కవరేజ్ కాని ఏరియాలు ఉంటే అక్కడ కవర్ చేస్తారు వీళ్ళు మొబైల్ టీమ్స్. అవి మనకి 104 పెట్టాము. హై రిస్క్ ఏరియాస్ 108 గుర్తించాము. హై రిస్క్ ఏరియాస్ అంటే హార్డ్ టు రీచ్ ఏరియాస్. మన వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోతే అక్కడికి వెళ్ళి వీళ్ళు వేసి వస్తారు, వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటే. కొంతమంది పేరెంట్స్ ఎవరైనా బాగలేక మదర్ ఎత్తుకురాలేకపోయినా అక్కడ వేయటము, లేదంటే కొంచెం హిల్ టాప్ అంటే మనకి లేదు, మన ఏజెన్సీ ఏరియా మనకి ఎక్కువ లేదు, కానీ ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటుంది, అంటే దూరం ఉండటం, అట్లా హై రిస్క్ ఏరియాస్ ఉంటాయి. కొన్ని ఐడెంటిఫై చేస్తాం, కొన్ని బ్రిక్ ఏరియాస్, కొంతమంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, అట్లా వాళ్ళు ఏదైనా హై రిస్క్ ఉంటే ఈ మన మొబైల్ టీమ్స్ కూడా తో పాటు హై రిస్క్ ఏరియాస్ని కూడా మనం ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఉన్నాయని లిస్ట్ తీసుకున్నాం. దాని ప్రకారం అక్కడ కూడా కవర్ చేస్తాం. తర్వాత ఇంకా మనకి 3,36,000 డోసెస్ కావాలి వ్యాక్సిన్. అంటే 16,800 వైల్స్ మనకు వచ్చాయి. సబ్సెంట్ వ్యాక్సిన్ మనకు వచ్చింది. సో దాన్ని మనం ఇది చేస్తాము. తర్వాత 28వ తేదీ బూత్ యాక్టివిటీ ఉంటుంది, 29, 30 హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది. ఇది టోటల్గా మంది పల్స్ పోలియో ప్రోగ్రామ్. అందరు స్టాఫ్ని ఇన్వాల్వ్ చేస్తాము, ఐసిడిఎస్ని, ఆశా, ఏఎన్ఎం, సూపర్వైజర్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ, మెడికల్ ఆఫీసర్స్ అందరూ, వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. మళ్ళీ కూడా ఇప్పుడు స్టేట్ నుంచి ఉంది 11 గంటలకు మాకు, వాళ్ళని కూడా మెడికల్ ఆఫీసర్ని యాడ్ చేసాము. మళ్ళీ ఆశాకి ఏఎన్ఎంస్ కూడా మెడికల్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇస్తారు. నేను కూడా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్. శనివారం పొద్దున టైం ఇంకా రాలే సారు, టైం నేను మళ్ళీ మీకు చేస్తాను. ర్యాలీ వచ్చి శనివారం చేస్తాం, అంటే 27 తేదీ ఎల్లుండి శనివారం ఉంటే మాకు అందుబాటులో పిలుచుకుంటాము. కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము, అది టైం మేము ఇన్ఫార్మ్ చేస్తాం.